సినిమా అయితే సూపర్ అన్న. 100 crores మళ్ళీ పక్క అరిచి గొంతులు పోయినాయి. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయినా కానీ తీసుకెళ్తాడన్న సినిమాని. ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. జై బాలయ్య. ఇప్పుడు జెన్జీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ గారి మధ్య బాగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ట్రాన్స్ఫర్మేషన్? బాగుందన్న. నిజం చెప్పాలంటే మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసినాను. ఇది మొన్న బాలయ్య గారు చెప్పినట్టు కూడా సెకండ్ ఇట్లానే ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ లాగే ఉంది. తోపు ఉందన్న మూవీ అయితే. అంటే బాలయ్య బాబు మూవీ మీరు ఇంకేం ఆలోచించకండి, రండి బాలయ్య బాబుని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మీరు. పక్కాగా దృష్టిలో పెట్టుకొని బాలయ్య సీన్స్ ఎలివేషన్స్ అలా పెడతారు. పక్క అట్లా ఉందన్న. చెప్తున్నా స్టార్టింగ్ సెటప్ పెడతారు. సెటప్ బాగుంటుంది. అక్కడ నేను మీకు గ్లో అనిపించినా కానీ ఇంకా తర్వాత 2 హాఫ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అంటున్నారు. సో మాస్ మూవీస్కి ఇక్కడ నుంచి డాకు మహారాజ్ తర్వాత డాకు రాజ్ ముందు అని చెప్పి బైఫర్కేషన్ వస్తుంది. నేను అంత రివ్యూ ఇవ్వలేను కానన్నా, బట్ పాయింట్ ఏంటంటే క్లియర్ కట్గా లైక్ టైం పీరియడ్కి సెట్ అయింది. చెంబల్ ఇప్పటివరకు ప్రతి ఒక్కరు నెగిటివ్లో చూపించారు. దీనిలో అలా కాకుండా కొద్దిగా వేరే విధంగా చూపించారు. అండ్ బాగుందన్న సినిమా అయితే. పక్కా చూడొచ్చు కూడా చాలా బాగుంది. అరిచి గొంతులు పోతున్నాయి. తమ్మన్ ఇంకొక 5-6 times అయితే ఖచ్చితంగా చూస్తాను. మళ్ళీ సినిమా అయితే సూపర్ ఉందన్న. మీరు ఇంకా బాలయ్య బాబు అంతే అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్కి మిగతా సినిమాలు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి ఒక ఆర్క్ ఉంటుందన్న. మీరు చూసే ప్రతి క్యారెక్టర్ ఒక నోటబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళకి మంచి ఆర్క్ పెట్టాడు ప్రతి వాళ్ళకి. ఒక సాంగ్ మీద కొంచెం కొన్ని విమర్శలు వచ్చాయి. అది థియేటర్లో స్క్రీన్ ప్రెసెన్స్ అలా మీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అలా మీరు స్క్రీన్లో చూస్తే మీకు అంత నెగిటివ్ అంత ఉండదన్న. ఎందుకంటే మేబీ మీకు అది చెప్తున్న సెటప్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా మూవీ అది చూస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఊర్వశి రోటెల్లా మీరు ఒక సాంగ్ కోసం అనుకుంటున్నారు కానీ ఒక మంచి క్యారెక్టర్ ఉందన్న తనకు కూడా. సో అందుకే మేబీ తను కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు. షీ హాజ్ ఎ వెరీ గుడ్ లైక్ ఒక క్యారెక్టర్ ఉంది, దానికి తగ్గట్టే ఉంటుంది అన్న. మరీ అంత ఆడుగా అయితే ఉండదు. ఇంకా అది ఎవరు ఎలా చూస్తే ఇంకా వాళ్ళ ఇష్టం. గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్. నేను గేమ్ చేంజర్ చూడలేదు, సో ఏమనుకోదు. డాకు మహారాజ్ అన్న సినిమా పరంగా అయితే స్టోరీ పాత దానిలో అనిపిస్తున్నా. తమన్ గారు బండోడు కొట్టాడు, మ్యూజిక్ ఎక్కడ పడితే ఆడు కొత్త బాల్ కొట్టిండు. చిన్నపిల్లతో ఎలివేషన్ అన్న. ఇప్పటిదాకా ఎవరు బాలయ్య బాబుకి చిన్నపిల్లతో ఎలివేషన్ ఏందన్న? ఇట్లా వచ్చి ఇలా చూస్తుంది. బాలయ్య బాబు వచ్చాడు చూసుకొని చెప్పడానికి. అది చాలైన సినిమాకి 100, 150, 200 కూడా పెట్టచ్చు బాలయ్య బాబుకి. ఇంకా వంశీ గారు అయితే ఇంక డబ్బులు ఎక్కెట్టుకొచ్చాను. ఇంకా నాకు వంశీ గారు స్క్రిప్ట్ సెలెక్షన్ సైలెంట్గా వచ్చాడు, దింపుతున్నారు ప్రతిసారి. లక్కీ భాస్కర్ దింపారు. ఇప్పుడు ఈ సినిమా బాగుంది అంటే పండగ కావాల్సిన మసాలా ఉంది. కొంతమంది నచ్చపోవచ్చు, క్లాస్ వాళ్ళకి సేమ్ స్టోరీ అనిపించవచ్చు. నాకైతే అంత చాలా బాగుంది అసలు. మళ్ళీ బాబీ డియోల్ అయితే నిజంగా కరెక్ట్గా ఈక్వల్ ఆపోజిట్ బాలయ్య బాబు అయ్యా. కానీ లాస్ట్ క్లైమాక్స్లో ఈజీగా చంపేసిన కొంతమంది నచ్చపోవచ్చు. అంత సినిమా అయితే చాలా బాగుంది నాకైతే. ఇదే భయ థ్యాంక్ యూ భయ. కొత్త బాల్ చింపేశాడు భయ. చాలా బాగుందన్న సినిమా. అన్ని హైలైట్సే బేసిక్గా. బాలయ్య బాబుని మాత్రం ఇట్లా చూస్తాం అనుకోలే. బాబీ కొల్లి చాలా బాగా చూపించాడు. మంచి ర్యాంపేజ్ ఇది బాలయ్య బాబుకి. సో బాలకృష్ణ గారి కెరీర్లో ఇంకో మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఆబ్వియస్లీ మొన్న అన్నారు కదా 2.0 చూస్తారని, దీంతో స్టార్ట్ అయినట్టే. సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఆర్ఆర్ కావచ్చు, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ పార్ట్ ఆల్ గుడ్ అన్న. మెయిన్లీ తమన్, నందమూరి తమన్ వాయించేశాడు.